ఇదిగో నీ కొరకు నేను ఏదో ఒకటి చేయాలి ప్రభువా అని తీర్మానం కలిగి ప్రార్థన చేసుకోండి. నీ కుడి హస్తాన్ని చాపండి. నువ్వు ఏ తీర్మానం తీసుకున్నావో నీ జీవితంలో అద్భుతము దేవుడు చేయబోతున్నాడు. నీ జీవితంలో నువ్వు చేసిన తీర్మానాన్ని బట్టి బలపరచబోతూ ఉన్నాడు. ఆశ్చర్యమైన కార్యాలు చేయబోతూ ఉన్నాడు. దేవుడు నిన్ను స్థిరపరచబోతూ ఉన్నాడు. సత్యము కలిగిన సంఘములు స్థిరపరచబోతూ ఉన్నాడు. తీర్మానం తీసుకో, తీర్మానం తీసుకో, తీర్మానం తీసుకో. పశ్చాత్తాపడు. ఏదో ఆశమాశగా వచ్చి టైం పాస్ చేసి వెళితే ఏమీ ఉపయోగం లేదు. ఈ రాత్రి నీలో ఒక మార్పు రావాలి. ఈ రాత్రి బలమైన తీర్మానం నీలో కలగాలి. యేసయ్యా, 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 నా జీవితాన్ని మార్చండి యేసయ్యా, నా బ్రతుకుని మార్చండి యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తీర్మానం కలిగి ప్రార్థన చేసుకోండి. ఈ తీర్మానాన్ని దేవుడు స్థిరపరచబోతున్నాడు. దైవ సేవకుని కొరకు ప్రార్థన చేయబోతున్నారు. ఈ రాత్రి మనతోనే ప్రభు మాట్లాడాడు. నాతోనే ప్రభు మాట్లాడాడు అన్నటువంటి ఒక ఆలోచన, ఒక తీర్మానము కలిగి, ఒక నిశ్చయిత కలిగి స్థలము నుంచి మనం వెళ్ళవలసిన వారమై ఉన్నాం. తన దాసుడును బూదిగంతముల వరకు పంపుతూ ఈ దినమున ఇదిగో మన మధ్యకు మనల్ని రేపటానికి, మనల్ని పురుకొల్పటానికి, మనలో ఒక రోషాన్ని నింపటానికి, ఒక నామకార్థమైనటువంటి వ్యక్తులుగా భక్తులుగా మిగిలిపోకుండా ఏమైనా ఇది మొదలుకొని ఇదిగో మన జీవితంలో ఒక్కరినైనా ప్రభు దగ్గరికి నడిపించడానికి, క్రీస్తు రక్తానికి ఒక సాక్షిగా మనం ఉండాలని ప్రభు మనతో మాట్లాడాడు. నోరు తెరిచి తీర్మానము చేసుకుని స్థలము నుంచి వెళ్ళటానికి మనమందరం కూడా బద్ధులమై ఉన్నాము. ఇంత తేటగా ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు.